వెల్కమ్ టు D5 న్యూస్. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇంటి పోరు తప్పేలా లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి పిల్లలు ఇలా రోడ్డున పడ్డంపై నెట్టింట తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. అలాంటి పేరు నేటి తరం నాయకుల్లో ఎవరిలో లేదని అన్నారు. అలాంటి నేత కుమారుడు కుమార్తె ఇలా రోడ్డున పడ్డం, ఆ దూరం మరింత పెరగడం భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాలపై D5 న్యూస్ ప్రత్యేక కథనం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై ఆయన సోదరి పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల మాటల యుద్ధం అంతకంతకు తీవ్రతరమవుతుంది. జగన్ అసెంబ్లీకి రాకపోవడాన్ని ప్రశ్నిస్తూ షర్మిల చేసిన వ్యాఖ్యలు నెట్టింట కాక పుట్టిస్తున్నాయి. దీని వెనుక చంద్రబాబు ఉన్నారా అంటూ వైసీపీ నేతలు స్పందిస్తున్న విధానం చర్చనీయాంశంగా మారింది. ఈ కామెంట్ల నేపథ్యంలో షర్మిల మళ్లీ ఫైర్ అయ్యారు. ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ కు చంద్రబాబు పిచ్చి పట్టుకుందన్నారు. అసెంబ్లీకి వచ్చి చంద్రబాబు నిలదీయండి అని నేనంటే దానికి వేరే వేరే అర్థాలు ఎందుకు వెతుకుతున్నారని షర్మిల మండిపడ్డారు. అంటే మీ ఉద్దేశంలో నేను చంద్రబాబుకు కొమ్ము కాసినట్లు ఉందా అని షర్మిల ఇవాళ ప్రశ్నించారు. అద్దంలో ఒకసారి చూసుకోండి, మీకు చంద్రబాబు పిచ్చి పట్టుకుంది. అద్దంలో మీకు ఇప్పుడు చంద్రబాబు తప్ప ఎవ్వరూ కనిపించడం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో తనెంతగా కించపరుస్తున్నా నేను మౌనం వహిస్తున్నాను, కానీ మీ అంత ద్వేషం నాకు లేదని షర్మిల తెలిపారు. కానీ తప్పును తప్పు అని చెప్పే ధైర్యం మాత్రం ఉందన్నారు. అది నా తండ్రి నుంచి వచ్చిందని తెలిపారు. జగనన్న మీరు అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చకుండా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని చురకలంటించారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చకపోయి ఉంటే ఈరోజు వైఎస్ఆర్కి ఇంత అవమానం జరిగేది ఉండేది కాదన్నారు. బొత్స సత్యనారాయణ లాంటి పెద్దవాళ్లను ఎందుకు మీరు ఈ వివాదంలోకి లాగారని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ నుంచి ఎప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డిని వెళ్ళగొట్టారని విమర్శించారు. ఇప్పుడున్నది వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి అని అభివర్ణించారు. కాబట్టి వైఎస్ఆర్ల అసెంబ్లీలో పోరాడడం మీకు చేత కాదు, మీకు మీడియా పాయింట్ కూడా ఎక్కువేనని అన్నారు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో జగన్ పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా ఉంది. తను మాట్లాడకపోయినా పార్టీ నుంచి మాట్లాడిస్తున్న షర్మిల మాత్రం జగన్ ని టార్గెట్ చేసి మాట్లాడడం నెట్టింట వైరల్ గా మారింది. అంతేకాదు కూటమి పార్టీలు కావడంతో వీటికి సామాజిక మాధ్యమాల్లో హైప్ క్రియేట్ చేస్తున్నారు. మరోవైపు షర్మిల ఎందుకిలా ఒంటికాలి మీద లేస్తుందంటే అటు జగన్మోహన్ రెడ్డి వెళ్లి ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో మంత్రాలు చేస్తున్నాడనే మాటలు నెట్టింట నడుస్తున్నాయి. అదే కానీ జరిగితే ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టు షర్మిలకు చెక్ పడుతుంది. తనకి కూటమిని ఎదుర్కొనేందుకు సరైన బలము మద్దతు దొరుకుతుంది. ఇదే ఇప్పుడు షర్మిలని కలవరపరుస్తుంది. నా బతికేదో నేను బతుకుతుంటే నేనెక్కడికి వెళ్తే అక్కడికే వస్తున్నాడు, ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి అని మండిపడుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిలను ఢిల్లీ హైకమాండ్ కరెక్ట్ గా ప్రయోగించింది. ఏపీలో సక్సెస్ అయింది. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్లు జగన్ ఓడిపోవడానికి ఎన్నో ఫ్యాక్టర్లు పనిచేశాయి. అందులో షర్మిల ఒక కారణం అంతే. తన వల్లనే ఓడిపోయాడని అనుకోవడానికి లేదు. ఇప్పుడు ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్ తర్వాత స్టెప్ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డిని డీగ్రేడ్ చేసి పార్టీ క్యాడర్నంతా వెనక్కి తీసుకురావాలి. అంటే కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వెళ్లిన వాళ్ళను తిరిగి సొంత గూడు కాంగ్రెస్ కు రప్పించాలి. దానికి జగన్ బదులు షర్మిల ఉండాలి. తను కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె కాదు, కాబట్టి ప్రజల్లో సింపతిని పుట్టించాలి. ఇది కాన్సెప్ట్ గా ఉంది. అందుకే జగన్ ముందుగానే కాంగ్రెస్ లో కలిసేందుకు ఢిల్లీ ధర్నా ప్లాన్ చేశాడని అంటున్నారు. ఇంటి గుట్టు లంకకి చేటు అని ఊరికే అనలేదు. ప్రస్తుతం షర్మిల జగన్ పరిస్థితి అలాగే ఉంది. వీళ్ళు ఒకరిలో ఒకరు కొట్టుకొని మొత్తానికి ఇద్దరు కూడా ఎటూ కాకుండా పోయేలా ఉన్నారని కొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొందని అంటున్నారు. ములాయం సింగ్ యాదవ్, శరద్ పవార్ లాంటి ఎన్నో కుటుంబాలు ఇలాగే రోడ్డున పడి కొట్టుకుంటున్నాయని చెప్తున్నారు.
ఏపీలో కూడా అంతేనని కొందరు కొట్టిపారేస్తున్నారు. మునుముందు ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.